కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశం కానున్నారని, అన్ని విభాగాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే మొదటిసారిగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలపై, కార్యకర్తల బాగోగులపై చర్చించనున్నారని తెలిపారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సమావేశంలో పార్టీ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానాలపై అధ్యక్షులతో చర్చిస్తున్నారని, ఈ సమావేశంలో అన్ని విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మక రాజేష్, కళ్యాణి, సింహాచలం, ఆడిపు రాజేష్, మాలెం మధు, గుంపుల తిరుపతి, గుండెటి శంకర్, ఫజల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రేపు జూలై 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రేపు సాయంత్రం 3 గంటలకు జరగబోయే సభకు రామగుండం నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి రావాలని గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మొట్టమొదటిసారిగా గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా అధ్యక్షులను నేరుగా కలవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో మరి హైదరాబాద్లో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు సుమారు 15,000 మంది గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా స్థాయి నాయకులతో మరి ఒక గొప్ప సమ్మేళన కార్యక్రమం జరగబోతూ ఉంది. మరి దానిని దృష్టిలో ఉంచుకొని మరి రామగుండం నియోజకవర్గం నుండి ప్రతి డివిజన్ నుండి కానీ, మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు మండల శాఖ అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా రేపు భారీ ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. దేశంలోనే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి దేశంలోనే రోల్ మోడల్గా ఈ తెలంగాణ ఉండబోతూ ఉంది. మరి దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు నేరుగా గ్రామాధ్యక్షులతో మాట్లాడబోతూ ఉన్నారు. కార్యకర్తలు, గ్రామాధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మన ఐక్యతను చాటుకునేందుకు, మన సమిష్టి బలాన్ని ప్రదర్శించేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా భావించాలని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా